జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఆరోపణలు విమర్శలను మంత్రి వాకిటి శ్రీహరి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ ఖూనీ చేసిందని ఆరోపించారు. గతంలో కనీసం మాట్లాడితే అక్రమ అరెస్టులు చేసేవారని మంత్రి విమర్శించారు. జూబ్లీహిల్స్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా లేదని తెలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీహరి ఆరోపించారు. ఓడిపోతున్నామనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో 2023 డిసెంబర్లో ఇంటికి పంపించింది. తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా చేసింది. ఈ బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది. ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ నమ్మలేము మమ్మల్ని అనేటువంటి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు. కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం, మనం చేసిందని వీళ్ళు చేస్తున్నారేమో అట్లా అని చెప్పి వాళ్ళు అనేద్దాం అనేటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు. ఒకసారి ఆలోచన చేయాలి.